హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎనభై 85వ నుమాయిస్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాము. దీన్నే నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అంటారు. సో ఇక్కడ మనకి ఎన్నో రకాల వస్తువులు అనేవి మనం పర్చేజ్ చేసుకోవచ్చు, అలాగే సేల్ కూడా చేసుకోవచ్చు. మొత్తం 2000 దగ్గర 2000కి సంబంధించిన స్టాల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనకి కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, దుస్తులు కావచ్చు, టాప్స్, సో ఆడవాళ్ళకి ఇష్టమైన టాప్స్, కాస్ట్యూమ్స్ ఏవైనా సరే ఇక్కడ లభిస్తాయి. మనకి మేకప్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. అలాగే మన హెయిర్ పిన్ నుంచి మన ఇంట్లో స్టేషనరీ ఐటమ్ వరకు సో ఇక్కడ ఏం కావాలన్నా మనకైతే దొరుకుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు అయితే ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ సో అంగరంగ వైభవంగా అయితే కనుక మనకి జరుగుతుంది. సో చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు. అలాగే మనము ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ కి రావాలంటే ఈజీగా రావచ్చు అనమాట. అది ఎలా అంటే మనకి మెట్రో స్టేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మెట్రోలో మనం రావచ్చు. మన పక్కనే అంటే ఎగ్జాక్ట్లీ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గేట్ ముందరే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. సో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ మీరు దిగితే ఎగ్జాక్ట్లీ మనం లోపలికి అంటే మన ఎగ్జిబిషన్ లోపలికి అయితే రావచ్చు. సో ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ లో టికెట్ ధర వచ్చేసి 50 రూపీస్. అలాగే ఆ చిన్న పిల్లలు అంటే 5 years వరకు ఉన్న పిల్లలకి ఫ్రీ అనమాట. 5 years దాటుతున్న పిల్లలకి ఇక్కడ 50 రూపీస్ అనమాట. సో మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఏం కావాల్సినవి దొరుకుతాయి. అలాగే ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఆ ప్లే ఏరియాలో కూడా మీకు ఇష్టం వచ్చిన గేమ్స్ అనేవి మీరు ఆడుకోవచ్చు. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు ఏ రకాల వస్తువులు ఎంత ఫేమస్, ఏ రాష్ట్రాల నుంచి, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. మీరు ఒక్కసారి వచ్చి ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. సో 1000 కి పైన ఉన్న స్టాల్స్ లో మనమైతే ఇప్పటి వరకు తిరిగాము. సో తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ
ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనమైతే ట్రైన్ ఎక్కి మొత్తం ఒక 10 minutes లో చుట్టేయచ్చు అనమాట. కానీ షాపింగ్ చేయాలంటే మాత్రం ట్రైన్ దిగి చేయాల్సిందే. సో ట్రైన్ కి టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఒక్కసారి మీరు మొత్తం ట్రైన్ అంతా నిండిపోయింది. మన తెలంగాణ మంగమ్మ ఎదురుగా కూర్చుంది. అందరికైతే దండాలు. నిజంగా ఎగ్జిబిషన్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేయచ్చు. వస్తే మాత్రము జబర్దస్త్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మస్తుగా లైటింగ్స్ తోని మంచి సెట్టింగ్స్ చేసిర్రు. పిల్లలు ఆడుకోనికి కూడా మంచిగా ఉన్నాయి. అబ్బో మీ పొరగాళ్ళని తోలుకొని వస్తే మస్తు సంబరపడతారు, మస్తు సంతోషం అనిపిస్తుంది. అంటే ఏడాదికి ఒక పండగ వచ్చినట్టు అంత ఫీలింగ్ అనిపిస్తుంది. తయారై షురు అయిపోయింది ట్రైన్. ముందైతే షాప్లు అయితే చూసేద్దాం, చూపిస్తాం మీకు కూడా, రండి.